తడి పెడతాను చేసి నీడు వేడిగా ఉన్నా గుడి ప్రాణం ముందుకేసి ఏడో ప్రాణానికి కేసింది కాకోల కళ్ళు మూసింది అప్పుడు వింట పిచ్చోరా అని అంగిటి తెరవబట్టనమ్మా అయ్యరా సంతానం ఎవరావు తండ్రి చేసిన తల కూడా కొడుతున్నా జ్వర వచ్చిన అది కాకోలే కళ్ళు మూసి కప్ప పిల్లలు నోరేసిందాడా కళ్ళ ముందు ఏమంటే ఉన్నాడు నా బిడ్డ నీకు పరమోడి కట్ట అన్నగాని పరమోడి కట్టానన్నా అమ్మ
నీ గర్భాన సంతానం ఉన్నది కాని బిడ్డ నీకు ఒకవేళ సంతానం కలిగినాక 22 రోజులు నాడు బిడ్డో నీకు మరణ గండ ఉన్నది బిడ్డ సాగు కొప్పుకుంటేనే బిడ్డ నేను నీకు సంతానం ఇచ్చిపోతా అలివి లేదు బిడ్డ బలివి లేదు బడికి లింగం కట్టి బిడ్డ తల్లి జారుకుంటే దొల్లన్నది నారాయణ గోబెల్లు అనగా తల్లికో ఎంత మాటలంటే వయ్యా జంగవయ్యా మాట మీద మన్ను వయ్యా జంగవయ్యో నాయనా నాకు ఒకవేళ సంతానం ఇవ్వంటే ఒకవేళ సంతానం అయితేనేమో నాకు వరదావుతున్నదన్నావు నాకు బిడ్డ సంతానం లేకుంటే నా భర్తతో పాటుగా నుండను 2 బతుకుతావన్నవే నాయనా నాయనా సంగమయ్యా నాకు సాగు తప్పియ రాలే సంగమయ్యా సంతానము ఇవ్వలేవా సంగమయ్యో సంతానం ఇయ్యాలమ్మా అందుకే అన్నారు ఏ మానవుడైనా ఏ మనిషి కానీ చూసిన గుడిగా రోజు రోజు కుందో కట్టుకుంటే మనం 100 బతుకుడానికి రాలేదమ్మా వచ్చిన గంటలాగా సత్య తప్పందరూ బిడ్డ ఆడబిడ్డ సంతానం అనుకుంటే నీ భర్తతో భార్యలు 100 అవుతున్నదమ్మా ఆడబిడ్డ సంతానం కావాలనుకుంటే నీకు అర్థం అవుతున్నాడమ్మా అర్థమవుతున్నది బిడ్డ అమ్మా అందుకే అన్నారు మనకి ఎందుకంటే బిడ్డ అతి ఆపచన కొంపలకు చేటన్నారమ్మా బిడ్డ సుశీల రాని కానీ నీకు కొడుకుండమ్మా కొడుకునే కొడుకనుకు వచ్చిన కోడలు ఎందుకంటే బిడ్డ పోవమ్మా కొడుకునే కొడుకనుకు వచ్చిన కోడల్నే బిడ్డలెక్క భవించుకొని ఉండవమ్మా అమ్మా కొడుకునే కొడుకు అనుకోని వచ్చిన కోడల్ని బిడ్డ అనుకోవడానికి రేపటికల్లా కోడలు మనం పోయి బిడ్డ అన్న కానీ కోడలు మన అమ్మ అంటదా అత్తమ్మ అని పిలుతుంది అని అమ్మ అంటదా 1 వరాలు పోసిన కోడలు బిడ్డ కాదు అధిక వరాలు పోసిన అల్లుడు కొడుకు కాడు తర్రైన బుర్రైన తనసైన మండాలి గుమ్మను నింపాలి కాదన నింపాలి సంగమయ్యా గుడ్డుగా నా బిడ్డ నాకు కావాలి ఓ సంగమయ్యా అందుకే అందరి బిడ్డ 1 వరములు పోసిన కానీ కోడలు ఇప్పుడు బిడ్డ కాదు అడిగిన 1 వరములు పోసిన అల్లుడు కొడుకు ఆడన్నాడమ్మా బిడ్డ అందుకే అందరి బిడ్డ ఇత్తడి పుత్తడి కాదు ఇనుగు బంగారం కాదు తొట్టి దొరసాని కాదు కొట్టి పాటోడు షాపుకారు కాదు కొంచెం పాటోడు కోటోడు కాదు గంటల్ల మూగల్ల నాదము గంగెత్తుకే తెలుసు కాని మురికి పొందల్ల అంటే దున్నపోతుకే వరక దున్నపోతుకు సున్నమెత్తి ఎద్దు యమునా పడుకున్న కొనేరు కాదమ్మ దుబ్బ తుత్తురు కొమ్మ తులిస తరవు కాదు ఎందుకంటే హింస చేసిన కాకి హంస కాదు ఎందుకంటే ఆయన 8 తోళ్ళను బట్టి ఎన్నేళ్ళు నలుపు నలపయవు కానీ తెలుపయవునా అందుకే అందరి బిడ్డ పసి పిల్లలాకలి కన్న తల్లికి తెలుసు కానీ చెట్టు గుట్టల్లో తిరిగేడు కన్న తండ్రి చేరుక అందుకే అందరి బిడ్డ కట్టము మానవునికి మరవన్న తల్లి అన్నారు సుఖం ఎప్పుడుకున్నారు కట్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి అన్నారమ్మా కష్టమే మానవునికి ఇప్పటికి కన్న తల్లి సుఖం మరవన్న తల్లి అన్నారు బిడ్డ అందుకే అందరు బిడ్డ ధరణిలో 1000 ఏళ్ళు తన నిలవకపోదు ధనం ఎప్పటికున్న శాశ్వతము కాదు తల్లి గర్భం నుంచి వెళ్ళి రంగ ధనము తేడు ఎవడు వెళ్ళిపోయినాడు ఎంట రాదు ఎంత
లక్షాధికారైన లవణ అన్నమెత్తిడు గాని మెరుగు బంగారు ఏ మానవుడు మింగి సావడమ్మా కోట్ల కొద్ది వాస్తున్నా గాని కొంపల్లే ఉంటది గాని కాట్ల పెట్టినాడు కాసుగా మరి ఎంబడచ్చునా కోట్ల కొద్ది ఆస్తున్న కొంపల్లే ఉంటది కాట్ల పెట్టినాడు కాసు గబవుడు మన ఎంబడరాదు అందుకే అందరి బిడ్డ కష్ట జీవులు కొన్ని కాలయోని పాడి కటికమైన బొక్కలు పడుకున్న గంగపాలే అమ్మా నా బిడ్డ సుశీల రాణి అమ్మాను సాగుకున్న సంతానం ఇచ్చిపోతా చూసిన 22 రోజుల నాడు పూరికి తిరిగత దంగం అయితే క్షేత్రం ఇచ్చిన మాట ఉంటే సంతానం ఇచ్చిపోతా అమ్మా కాదంటే కైలాసపట్నం మరిపోతున్నా బిడ్డో అప్పుడు కన్న తల్లనుకున్నాడు ఎల్ల చూసినావా సాగు కొప్పుకుంటేనేమో సంతానం ఇస్తాడు లేకుంటే మర్రిపోతాడు అయినా గాని బిడ్డ ఉట్టకుంటే నేను 100 ఏళ్ళు బతుకుతే సరికానికి నేను తంతలు కట్టేది ఉన్నదా బిడ్డ ఉట్టకుంట 100 ఏళ్ళు బతుకుతే నేను చచ్చిపోయినాక నా బొక్కలు పొలం అంతటైతేయా నేను మనుంటేమో సరికానికి తంతలు కట్టేది లేదు మరణం అయిపోయినాక పొలం అన్ని బొక్కలు కావు నేను 100 ఏళ్ళు బతికినా గదే 3 ముళ్ళ జాగలబోతా ఇప్పుడు వేన గదే 3 ముళ్ళ జాగలబోతా అందుకే అన్నారమ్మా మొగోళ్ళ చేతుల పిల్లల దగ్గర వాడల్లో నోట్ల అర్థమగది కాబట్టి కన్న తల్లిరా నేను సాగు కొప్పుకుంటాను ఓ నాయనా నేను బిడ్డలుగా నా బ్రహ్మలు తీరాలనుకుంటది నేను ఒక్క కొడుకును నన్నా ఓదంగా కానీ నా నాయనా బిడ్డలుగా రాలేదే రంగమయ్యా వాళ్ళు తెరాలేదు నా నాయనా నాకు బిడ్డ పుట్టినాక ఓదంగా నాకు బిడ్డ పుట్టినాక ఓ నాయనో రేపటికల్లా ఇట్లా బాట పట్టుకొని నా బిడ్డ వెళ్ళిపోతుంటే నా బిడ్డ చూసే ప్రజవారికి అందరికి నా బిడ్డ తెలుస్తుందా తెలియనోళ్ళు కొంతమందికి ఇట్లా పోయే బిడ్డ ఎవరంటే తన పేరు సుశీల రాని బిడ్డ అంటే నా పేరు ముందు వస్తుందయ్యా నారాయణు నా పేరు ముందు వస్తుందయ్యా నారాయణు నేను చనిపోయినా నా పేరు మారుపోతుంటది నా పిల్లగల్ల పేరు వెనక తీరత్తది నా పేరు ముందుగా వస్తుంది నేను సాగు గొప్పకుండా నారాయణు సంతానం రాదే దంగమయ్యో సంతానం పుట్టువారి జ్ఞానం దొరుకుతుంటే సంఖ్య దూరంలో బాలబాడి పడముతున్నానా నోరు ఉన్న కాడికి తాగుతుంది అది లేనికి ఎక్కడికి వెళ్ళి తాగుతుంది దాన్ని కూడా లేదు ఇంకో కొంత అటు ఉన్న కాడికి నోరు తాగుతుంది కానీ దాన్ని చిన్నగా చేయి కానీ నా పేరు నోరెంత పెద్దగా
కొట్టేదంటే మన ఒంటి లోపల లో బీపున్నా ఈ బీపున్నా పోతుంది మన ఒంటి లోపల ఏ రోగం ఉన్నా పోతుంది ఒకవేళ చపాత కొట్టకుంటే కొట్టిన రోగాలు పోయి కొట్టడం పడతాయట రంగమయ్య సంతానం కోట్లింగాలు రూపురేఖ విలాసం రూపించి చూసిన మాట ఉంటే సంతాన కలిగలకు పోయేది అని చెప్పి రంగమయ్య కన్నది అమ్మ సుశీలరాని గుడికి వెళ్ళి భర్త అమ్మవారు సుశీలరాని ఎటున్న తల దిప్పు చూసిందాట దైవం అన్నాడు గంట కొట్టినాడు జాడలేదు లింగం జాడలేకపోతే ఇప్పుడైతే రంగమయ్య ఏటెళ్ళిపోయినాడు ఉత్తరం చూసింది దక్షిణం చూసింది తూర్పు పనుడు 4 కాండాలు చూస్తుంటే 4 కాండాలకు రంగమయ్య జాడలేకపోతే అటు చూసింది వీధిలో